అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గౌరవ శాసనసభ్యులు హరీష్ అన్న గారి ఆదేశం మేరకు ఇలా రైతు రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని కోరుతూ రైతులమందరం ఇక్కడ ఆర్డీ ఆఫీస్ ముందు దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒకటే డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని, మీరు ఎన్నికల్లో వాగ్దానం చేసినారు, వెంటనే పోయి బ్యాంకులో పోయి రుణాలు తెచ్చుకొని నా గవర్నమెంట్ వస్తుంది 9వ తారీఖు నాడు మీకు మొత్తం నేను రుణాలు మాఫీ చేస్తా అని చెప్పినావు. ఇవాళ 2 లక్షల రుణమాఫీ చేస్తానని ఇలా 40% మందికి కూడా చేయలేదు, 17 కోట్లు మాత్రమే చేసినావు. ఇలా నువ్వు చేసిన డబ్బులు ఎక్కడి? రైతు బంధు అంటే రైతు భరోసా పైసలే ఇక్కడ డైవర్ట్ చేసి ఇలా రుణమాఫీగా ఇచ్చినావు. ఇలా 40% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. సంపూర్ణ రుణమాఫీ జరగాలి, ఎలాంటి షరతులు లేకుండా ఇంకొక 61 కోట్లు అయితేనే నీ రుణమాఫీ మొత్తం పూర్తవుతుంది. కాబట్టి వెంటనే రుణమాఫీ చేయాలి రైతులందరికీ. అలాగే రైతు భరోసా కూడా ఇవాళ రైతులందరూ వరి నాట్లు వేసుకున్నారు, ఇలా మళ్ళా ఎరువులు వేసుకునే కాలం వచ్చింది. రైతులు పల్లెటూళ్ళలో చెప్పుకుంటున్నారు, ఇలా మళ్ళా వెనకటి కాలం ముంగడొచ్చింది. మేము చంద్రశేఖరరావు గారిని అనవసరంగా పొరపాటున పొడగొట్టుకున్నాం. చంద్రశేఖరరావు పోతానని తెలియదు మాకు. స్థానిక నాయకుల యొక్క కోపం మీద ఇలా ప్రభుత్వాన్ని కింది మీద చేసుకున్నాం. ఇలా మాకు మా బతుకు ఆగమైంది. ఇలా మేము మళ్ళా సాహుకారుల దగ్గర పోయి మళ్ళా మిత్తిలకు బతిలాడి తెచ్చుకునే కాలం వచ్చిందని ఇలా రైతులు బాధపడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు, నేను మీకు ఒక్కటే చెప్తున్నా, ఎద్దేడిసిన వ్యవసాయం, రైతు ఏడిసిన రాజ్యం ఎప్పుడు కూడా బాగుపడది. మీరు వెంటనే మీరు ఒక రెడ్డి అనే గౌరవం మీద చెప్తున్నా, మీకు కూడా రైతులంటే వ్యవసాయం అంటే తెలుసని అనుకుంటున్నా. కాబట్టి వెంటనే మీరు ఈ రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా నువ్వు 2 లక్షలే రుణమాఫీ చేయి, వానికి ఎంత అప్పుడని 2 లక్షల రుణమాఫీ చేస్తే అప్పు మొత్తం ఆ రైతు కట్టుకుంటేనే ఆయన క్లియర్ అవుతుంది, లేకపోతే ఆయనకు మళ్ళీ అప్పులు చేయి. మీరు మాట ఇచ్చినటువంటి రుణమాఫీ మొత్తం రేషన్ కార్డు పెడుతున్నావు, రేషన్ కార్డు పెట్టి కుటుంబం అంటున్నావు. కుటుంబంలో రైతులు కాదా? కుటుంబంలో వ్యవసాయాలు చేసుకుంటున్నారు. మహిళా రైతులు ఉన్నారు, మహిళా రైతులు కూడా ఉన్నారు. మహిళా రైతుల పేరు మీద కూడా రుణాలు లేవు. కాబట్టి ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం సాగిస్తుందని మా హరీష్ అన్న నాయకత్వంలో, రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో ధర్నాలు మొత్తం జిల్లా కేంద్రాలల్లా, మండల కేంద్రాలల్లా, అవసరం ఉంటే అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని ఈ సభా వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నాకు 6 ఎకరాలు ఉన్నది, 12 ఎకరాలు ఉన్నది. 12 ఎకరాల కింద ఇప్పుడు 5 ఏళ్ళ కింద అప్పు తీసుకున్నా, 6 ఏళ్ళ కింద అప్పు తీసుకుంటే మాపు అవుతుంది అన్నాడు. మాపు అవుతుంది అంటే మాపు అవుతలేదు. వీడికి 2 మట్ల పోయినా బ్యాంకు, మా అగ్రికల్చర్ ఆఫీస్కి కూడా పోయినా. మీ మేడం లేదన్నారు. మేడం లేదంటే మేడం తడిపోతే 2,63,000 అప్పు ఉంది. నెలకు 2,63,000 అప్పు ఉంది. 2,63,000 కడితే నీకు 2 లక్షలు మాపు అవుతాయి అని చెప్పింది. అవి కాలే, ఇవి కాదు, ఇంకేవి కూడా కాలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.